రైట్ ఇంకా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తజనంతో కోలాహలంగా మారాయి. ఇక ట్యాంక్ బండ్ వద్ద నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ చెప్పండి, మరి ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తజనంతో కోలాహలంగా మారాయి. అనేక రూపాల్లో అలంకరించి ఈ నవరాత్రులన్నీ కూడా పూజలు చేసిన గణనాథులైతే ట్యాంక్ బండ్కి గంగమ్మ ఒడికి చేరేందుకు కూడా అనేక విగ్రహాలు అయితే తరలి వస్తున్నాయి. అయితే ఇప్పుడు అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇంకా ఎన్ని విగ్రహాలు, సుమారుగా ఎన్ని విగ్రహాలు ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేసేందుకు అటు వచ్చే అవకాశం ఉందంటారు? ఎస్సాకిలా నవరాత్రులు అంగరంగ వైభవం జరుపుకొని గణేషుని నిమజ్జనం కోసం అయితే నగర నలుమూలల నుండి కూడా ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయడానికి అయితే గణనాథులు తీసుకొని భక్తులు అయితే వస్తున్నారు. దాదాపుగా ఇప్పటి వరకు 12,000 విగ్రహాలు అయితే అటు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఇంకా మిగతా చోట్ల కూడా ఎన్టీఆర్ మార్గంలో కూడా ఆ నిమజ్జనం అయితే జరిగింది. నగరం ఇంకా చాలా వినాయకులు కూడా వస్తాయంటూ కూడా ఉత్సవ కమిటీ అటు జిహెచ్ఎంసీ అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికి నగరంలో ఉన్న వినాయకులు మొత్తం కూడా హుస్సేన్ సాగర్ రావడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కాబట్టి ఈ శోభయాత్రలో ఎక్కువగా భక్తులు పాల్గొంటూ కూడా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వచ్చారు. ప్రస్తుతం కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. చిన్నపిల్లలు కూడా చాలా సంతోషంగా ఈ యొక్క శోభయాత్రలో అయితే పాల్గొంటున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నీ పేరు? ఎక్కడి నుంచి వస్తున్నావు? నా పేరు స్నితిక, నేను సన్ సిటీ నుంచి వస్తున్నాను. గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నావు, ఎట్లా జరుపుకున్నావు? చాలా బాగా జరుపుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. ఎవ్రీ ఇయర్ వస్తాను నేను ఇక్కడికి. నీ హాబీస్ ఏంటి? నా హాబీ సింగింగ్. పాట పాడతావా ఏదైనా? పాడతా. సుఖ హరితా దుఃఖ హరితా వాతా వికవాజీ पूर्वी पूर्वी प्रेम कृपा जयाजी सर्वांगी सुंदर अभिषेक राजी कंठी सल के बाद मुक्ता बड़ा जी जय देव देव हो गणेशा लंबो गणेशा ओम गंगणपते नमः देव हो गणेशा लंबो गणेशा ओम गंगणपते नमः. ఏం క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. చాలా అద్భుతంగా పాడవు పాట. ఇంకో పాట ఏదైనా పాడతావా? పాడతాను. జయ గణనాయక వినాయక వినుతులు వినుమా శుభదాయక జయ పార్వతీ తనయా జయ విఘ్నరాజ జయ విఘ్నరాజ జయ గణనాయక వినాయక మూషిక వాహన ముల్లోక పూజిత విఘ్నాలు తొలగించు విజయ ప్రదాత మూషిక వాహన ముల్లోక పూజిత విఘ్నాలు తొలగించు విజయ ప్రదాత ఆర్త జన రక్ష భక్త జన పాల దీన బాంధవ కరుణతో మమ్మేలు జయ గణనాయక వినాయక వినుతులు వినుమా శుభదాయక జయ పార్వతీ తనయా జయ విఘ్నరాజ జయ విఘ్నరాజ. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా పాడావు గణనాథుని గురించి. ఆల్ ది బెస్ట్. అండ్ ఇది ఫ్యూచర్లో కూడా మీకు మంచి భవిష్యత్తు ఉందని కూడా తెలుస్తున్నది. మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడేది. చెప్పు, ఎట్లా ఎంజాయ్ చేసావా? నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నావా? చేసుకున్నా. ఏం పేరు నీ పేరు? ఇషాంత్. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. ఎక్కడి నుంచి వచ్చావు? బలాపూర్. ఎట్లా జరుపుకున్నావు నవరాత్రి ఉత్సవాలు? చాలా బాగా ఘనంగా జరుపుకున్నాం. హాబీస్ ఏంటి నీ? హాబీస్ క్రికెట్ ప్లేయర్. ఓకే. ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం రావడం ఇక్కడికి? ఎవరెవరు వచ్చారు? మా మమ్మీ, నేను, మా డాడీ, అమ్మ, ఫ్యామిలీ వచ్చాం మొత్తం. ఎట్లా అనిపిస్తున్నది శోభయాత్రకు వచ్చినారు? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. చిన్నపిల్లలు కూడా వచ్చారు, చాలా సంతోషంగా అనిపిస్తుందని కూడా చెప్తున్నారు చాలామంది. ఒక అమ్మాయి అయితే గణేశుని కోసం అయితే సాంగ్ కూడా పాడి చాలా అద్భుతంగా అయితే మనకు బిగ్ టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ వినిపించింది. మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం. ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్మన్ఘాట్ నుంచి వస్తున్నాం. కర్మన్ఘాట్. శోభయాత్ర అంటే నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నారా? శోభయాత్ర ఎట్లా అనిపిస్తున్నది? చాలా బాగుందండి, చాలా బాగుంది. జరుపుకున్నాము, హ్యాపీగా ఉంది. నగర నలుమూలల నుండి అయితే ఇక్కడికి వచ్చాము. చాలా శోభయాత్ర చాలా
బాగా జరిగింది అంటున్నారు. ఉత్సవాలు కూడా బాగా జరుపుకున్నామంటూ కూడా భక్తులైతే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ నగర నలుమూలల నుంచి వచ్చి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అయితే భక్తులు చేరుకొని శోభయాత్రలో పాల్గొనాలంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే చాలా దాదాపు 12,000 విగ్రహాలు అయితే నిమజ్జనం జరిగింది. ఇంకా విగ్రహాలు వస్తూనే ఉన్నాయి. నైటు అయితే రాత్రి మొత్తం కూడా ఇక్కడికి విగ్రహాలు వచ్చి నిమజ్జనం చేయడానికి కూడా భక్తులు ఇష్టపడుతూ ఉన్నారు. ప్రధానంగా ట్యాంక్ బండ్లో ఎక్కువగా చేయాలని ఇష్టపడుతుంటారు కాబట్టి ఆ విధంగా అయితే ప్రభుత్వం కూడా అందుకు తగిన దాదాపు లక్షలకు పైగా నిమజ్జనానికి యొక్క శోభయాత్రలో పాల్గొంటారు భక్తులు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు చెందకుండా కూడా అందరికీ కూడా తగిన ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా దాదాపు 25,000 మందితో అయితే పోలీస్ బందోబస్తు జరిగింది. ఎవరికి కూడా ఎట్లాంటి అసౌకర్యాలు చెందకుండా కూడా వారు ఏర్పాట్లు అయితే చేశారు. ఎవరికి కూడా ఏదైతే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎవరికి కూడా ఆకలి కాకుండా అది ఉత్సవ కమిటీ కూడా భారీ ఏర్పాట్లు అయితే చేసింది. మనతో పాటు చిన్నపిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి అయితే వచ్చారు. ఏం పేరు నీ పేరు? ఎట్లా అనిపిస్తుంది గణేష్ ఉత్సవాలు జరుపుకున్నావా? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? ఎప్పుడైనా వచ్చావా? ఫస్ట్ టైమా? చిన్న పిల్లలు కూడా శోభయాత్రలో పాల్గొనడానికి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది అమ్మా? బాగుంది. నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నారా? చేసుకున్నాం. అంటే శోభయాత్రకు రావడం ఫస్ట్ టైమా? మూడోసారి. చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు. చిన్న పిల్లలు కూడా చూడాలని చెప్పి కూడా వాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకొని ఎట్లా అనిపిస్తుంది? మంచి అనిపిస్తుంది. నా పేరు ప్రియాంక. ఎట్లా ఉన్నది నవరాత్రి ఉత్సవాలు శోభయాత్ర? ఎట్లా అన్ని మంచిగా. ఎక్కడి నుంచి వచ్చారు? నేను అత్తాపూర్ నుంచి వచ్చిన. ఇక్కడికి రావడం ప్రతిసారి వస్తా. వస్తున్నారా? ఎట్లా అనిపిస్తున్నది లాస్ట్ టైం చూసుకుంటే? డిఫరెన్స్ ఉన్నాయి, బాగున్నాయి. చాలా వినాయకులు తగ్గినాయి, అప్పటికి ఇప్పటికి తగ్గినాయి. పబ్లిక్ కూడా తగ్గింది. బాగున్నాయి, ముందు కంటే బాగున్నాయి. గతంలో కన్నా కొంత విగ్రహాలు అయితే తగ్గాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఆ ఏర్పాట్లు అదేవిధంగా గణనాథులు కూడా చాలా ఎక్కువగా వస్తున్నారని కూడా చెప్తున్నారు. మొత్తానికి భక్తులతోటి ఆ కోలాహలంగా ట్యాంక్ బండ్ మారిందని చెప్పొచ్చు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చినప్పుడు అందుకు తగ్గట్టు కూడా ఉత్సవ కమిటీ అయితే ఏర్పాట్లు చేసింది. మొత్తానికైతే హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడానికి కూడా ఎక్కువగా భక్తులు ఇష్టపడుతుంటారు కాబట్టి ఆ తగ్గట్లుగానే అటు ఉత్సవ కమిటీ ఇటు ప్రభుత్వం కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ప్రధానంగా యూత్ ఎక్కువగా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. యూత్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం. చెప్పండి, ఎట్లా అనిపిస్తున్నది? సార్ చాలా బాగుంది. వీఆర్ క్రేమ్ ఫ్రమ్ కర్ణాటక సార్. యాక్చువల్లీ తెలుగు కొంచెం వచ్చు నాకు. నేను పెద్ద చూడడానికి వచ్చినాం, బట్ పెద్ద మొత్తం తీసేసేసారు. చూడడానికి ఏం లేదు, బట్ చాలా బాగుంది. ఇదంతా చిన్న గణేశం చూడడానికి, ఎందుకంటే చాలా రకాలుగా వస్తాయి కదా, అది చూడడానికి వచ్చినాం. లేదు, చాలా ఆనందంగా ఉంది మనకు. రాష్ట్ర నలుమూలల నుంచే కాదు, వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి బడా గణేశుని దర్శించుకోవడానికి వచ్చారు. ఆ శోభయాత్రలో ఖచ్చితంగా పాల్గొనాలని 70 అడుగుల గణేష్ విగ్రహాన్ని అయితే దర్శించుకోవాలని చెప్పేసి కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చాము కూడా అని భక్తులు చెప్తున్నారు. మొత్తానికి ట్యాంక్ బండ్ వద్ద మొత్తం కూడా భక్తులతోటి కోలాహలంగా ఉంది, చడావిడిగా ఉందని చెప్పవచ్చు. భక్తులు తమ గణనాథుని దర్శించుకోవడానికి ఎక్కడి నుంచో వచ్చినామని చెప్తున్నారు. అంతా కూడా ఏదైతే నవరాత్రులు ఎంత భక్తి శ్రద్ధలతో అయితే పూజలు నిర్వహించామో అంతే సంతోషంగా అంతే భక్తి శ్రద్ధలతో కూడా నిమజ్జనం చేయడానికి వచ్చినారని కూడా భక్తులు చెప్తున్నారు. ప్రియా. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.